నమస్తే, నేను మీ శివకృష్ణ బోరాడ. నేటి తరానికి ఉన్న అతిపెద్ద సందేహం వివాహం చేసుకోవడం మంచిదా కాదా? నన్ను అడిగితే 100% నేను చెప్పే సమాధానం ఏంటంటే ఖచ్చితంగా వివాహం చేసుకోండి, ఖచ్చితంగా వివాహం చేసుకోవాలనే సమాధానం చెప్తారు. ఎందుకంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒక వయసు వచ్చిన తర్వాత స్త్రీ పురుషులిద్దరికీ కూడా సహజంగానే కోరికలు అనేవి పుడతాయి. ఇది సృష్టిలో భాగం, ఇందులో ఎంత మాత్రం కూడా తప్పులేదు. ఎందుకంటే మన తల్లిదండ్రులు వివాహం చేసుకోవడం వల్ల ఈ రోజున మనం పుట్టాం కాబట్టి. అయితే కోరికలు తీర్చుకోవడానికి వివాహం ఎందుకు, ఎవరితోనైనా సరే కోరికలు తీర్చుకోవచ్చు కదా అని చెప్పేసి ఎవరికైనా సందేహం ఉంటే మాత్రం ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎవరితో పడితే వారితో కనుక తిరిగినట్టయితే ఏదో ఒక రోజున శారీరకంగా అనారోగ్యాలతో బాధపడుతూ అలానే మానసికంగా కూడా ఏదో ఒక రోజున కృంగిపోయి జీవిత చివరి భాగంలో నిరాశ నిస్పృహతో బతకాల్సి వస్తుంది. కాబట్టి అలాంటి పరిస్థితి ఎంత మాత్రం కూడా తెచ్చుకోకండి. అందుకని మన పెద్దలు ఏం చెప్పారంటే ధర్మబద్ధంగా నీతిగా ఒకరితో వివాహం చేసుకుని ఒకరితో కట్టుబడి బ్రతికినట్టయితే ఖచ్చితంగా ఎటువంటి అనార్థాలు రాకుండా ఉంటాయి. అలానే మరొక ముఖ్య విషయం ఏంటంటే కుటుంబ వ్యవస్థ చాలా గొప్పది. మన తల్లిదండ్రులు చాలా బాధ్యతగా బ్రతికి మనల్ని కానీ పెంచి పెద్ద చేసి మనకంటూ ఒక జీవితాన్ని కల్పించి మళ్ళీ వారికి వృద్ధాప్యం వచ్చినప్పుడు మనం వారికి అండగా ఉండేటట్టుగా ఈ యొక్క కుటుంబ వ్యవస్థ అనేది ఎంతగానో దోహదపడుతుంది. అలానే మనం కూడా పెరిగి పెద్దవాళ్ళం అయిన తర్వాత ఒక వయసు వచ్చిన తర్వాత వివాహం చేసుకుని పిల్లలకని వారికి ఒక మంచి జీవితాన్ని కనుక అందించినట్టయితే వారు పెరిగి పెద్దవాళ్ళు అయిన తర్వాత మన వృద్ధాప్యంలో ఎటువంటి బాధ లేకుండా పిల్లల సహాయ సహకారాలతో వృద్ధాప్యంలో సంతోషంగా బ్రతకడానికి ఎంతగానో దోహదపడుతుంది. అలా కాకుండా వివాహం చేసుకోకుండా వయసులో నచ్చినట్టు కనుక తిరిగితే చిట్ట చివరికి వృద్ధాప్యంలో జీవిత చివరి క్షణం వరకు కూడా బాధపడుతూ మానసికంగా కృంగిపోతూ శారీరకంగా అనారోగ్యం పాలై జీవితాన్ని పూర్తిగా నాశనం చేసుకున్న వారు అవుతారు. దయచేసి మళ్ళీ చెప్తున్నాను, వివాహ బంధాన్ని ఎంత మాత్రం కూడా చులకన చేసి చూడడం కానీ దాని అవసరం మాకు లేదని చెప్పి కానీ ఎంత మాత్రం ఏ ఒక్కరు కూడా ఆ కోణంలో ఆలోచించకండి. అలానే రెండో విషయం ఏంటంటే గృహస్థాశ్రమం చాలా గొప్పది. ఎందుకంటే మన పెద్దలు ఏర్పరిచినటువంటి వివాహ వ్యవస్థ అనేది కేవలం శారీరక సుఖాన్ని పొందడానికి మాత్రమే కాదు, మనిషి జీవితంలో తరించడానికి గాను అలానే పుణ్యాన్ని సంపాదించడానికి గాను అలానే వివాహం చేసుకుని ఒక కుటుంబ వ్యవస్థను ఏర్పరచుకుని తాను సంపాదించుకుంటూ తన భార్య పిల్లలు పోషించుకుంటూ అలానే ఎంతో కొంత ధనాన్ని ఇతరులకు సహాయం చేస్తూ తద్వారా పుణ్యాన్ని సంపాదించుకుని ఉత్తమ గతులు పొందాలని చెప్పేసి మన పెద్దలు ఎంత గొప్పగా వివాహ వ్యవస్థను కుటుంబ వ్యవస్థను ఏర్పరిచారు. కాబట్టి దాని పట్ల అవగాహన లేకుండా చులకనగా మాట్లాడుతున్నాడు, దాని అవసరం మాకు లేదనుకోవడం ఎంత మాత్రం కూడా మంచిది కాదు. అలానే మరో విషయం ఏంటంటే ఈ రోజుల్లో మంచి కుటుంబం, మంచి అబ్బాయి, మంచి అమ్మాయి దొరకడం చాలా కష్టంగా ఉంది కదా. కాబట్టి ఎవరో ఒకరిని వివాహం చేసుకోవాలంటే ఖచ్చితంగా చేసుకోవద్దని నేను చెప్తాను. ఎందుకంటే వివాహం అనేది సాధారణమైనటువంటి విషయం కాదు. మన జీవితాన్ని పరిపూర్ణ చేసుకోవడానికి గాను అలానే వృద్ధాప్యంలో సంతోషంగా బ్రతకడానికి గాను ఎంతో గొప్ప వివాహ బంధాన్ని ఆవేశంతో కానీ అజ్ఞానంతో కానీ ఎంత మాత్రం కూడా ఎంచుకోవద్దు. ఓపికతో మంచి అబ్బాయి లేదా మంచి అమ్మాయి దొరికేంత వరకు కూడా ప్రయత్నం చేయండి. ప్రతి ఒక్కరు కూడా మంచి వివాహ జీవితాన్ని గడుపుతూ మంచి కుటుంబ వ్యవస్థను ఏర్పరచుకొని మంచి సమాజాన్ని తీర్చిదిద్దాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మానవ ప్రయత్నంతో ముందడుగు వేస్తే ఖచ్చితంగా భగవంతుడు ఏదో ఒక రోజున మంచిని చేస్తాడు, అందులో ఎటువంటి సందేహం లేదు. ధన్యవాదాలు. జై హింద్.